హాయ్ అండి. వెల్కమ్ టు ఒక మంచి మాట. మీలో ఎంతమందికి ఈ ఉప్మా తెలుసండి? మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ ఉప్మా. చాలా మంది ఉప్మాని చీప్‌గా చూస్తారు. కానీ అది తప్పండి. చేసే విధానం బావుంటే టేస్ట్ కూడా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మా ఆంధ్రాలో అయితే అందరికీ తెలుసండి ఉప్మా గురించి. సో, నేనైతే ముందుగా 2 గ్లాసులు అంటే 2 గ్లాసులకి నాకు ఒక పావు గ్లాస్ తక్కువొచ్చింది నూక. ఇది బియ్యం నూకండి. ఈ నూకని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే ఉప్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలపటం ఆపేసామంటే కింద నూక అనేది మాడిపోతుందన్నమాట. సో, అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఏ నూకైనా సరే మనం గోధుమ నూక ఉప్మా చేసినా సరే అది బాగా ఫ్రై చేసుకుంటేనే వేపుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి ఇక్కడ కలర్ బాగా చేంజ్ అయింది. సో, మీకు దగ్గరికి తెచ్చి చూపిస్తే చూడండి. ఇలా వేగాలన్నమాట నూకనేది. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పాపకి రోజు ఇడ్లీ పెడితే సరిగ్గా తినదనమాట. ఒకరోజు అట్టు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా ఇలా చేసి పెడితే తింటది. ఉప్మాలో వేసే క్యారెట్ అవన్నీ కూడా ఇష్టంగా తింటది. ఉప్మా కూడా తింటదండి. ఇప్పుడైతే మనం వచ్చేసి పోపు పెట్టుకుందాం ఉప్మా. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఈ 2 వేగాక కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకున్నానండి. చాలా మంది ఏంటంటే ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత శనగపప్పు వేసుకుంటారు. అలా ముందుగానే శనగపప్పు వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ పూర్తిగా వేగేలోగా ఈ పోపులు అనేవి మాడిపోతాయి అన్నమాట. సో, అలా కాకుండా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకుంటే అంతగా మాడవు. ఈ 2 వేగిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలండి. క్యారెట్ కంపల్సరీ అనేం లేదు, నా దగ్గర ఉంది కనుక వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. వీటినన్నిటిని బాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలండి. అల్లం వల్లే ఉప్మాకి కొంచెం టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అల్లంని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత నేను 2 గ్లాసులకి కొంచెం తక్కువ తీసుకున్నాను కదండి నూక అనేది. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నానో నూక ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. ఫుల్గా 4 గ్లాసులు తీసుకున్నట్లయితే 4 గ్లాసులు తీసుకొని మళ్ళీ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. నేను 2 గ్లాసులకి కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వాడతానండి కొంచెం ఎక్కువగా. చూడండి ఇక్కడ ఎసరు అనేది కొంచెం మరుగుతుందన్నమాట బాగా. ఇలా మరిగేటప్పుడే ఏం చేయాలంటే నూకని మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి వేయటం వల్ల ఏంటంటే ఉండలు కట్టేస్తుంది. సో, ఇలా వేస్తూ కలుపుతూ ఉండడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టుకోవాలండి ఇలా వేసేటప్పుడు. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మనకి ఉప్పు సరిపోయిందా లేదనేది ఎప్పుడు చూసుకోవాలంటే ఎసరు మరిగినప్పుడే చూసుకోవాలండి. ఆ ఎసరులో ఉప్పు సరిపోకపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. అప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే చూసారా మనం వేసిన క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా సైడ్కి వచ్చేసాయి. అలా కాకుండా మధ్యలో మూత తీసి ఇలా కలపడం వల్ల ఏంటంటే మొత్తం కూడా అవి అనేవి కవర్ అవుతాయండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయ్యాక మొత్తం కుక్ అయిపోతుంది.
మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అయిపోతుంది అనమాట. బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప కూడా తింటుందండి. ఇందులో క్యారెట్ ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. మా పాప అయితే ముందుగా అందులో ఉండే క్యారెట్, బీన్స్ వేయలేదండి. ఒక్కోసారి నేను బీన్స్ కూడా వేస్తాను. వేయటం వల్ల ఏంటంటే ముందుగా అవి మొత్తం ఏరేసుకుని తినేసిన తర్వాత అప్పుడు ఉప్మా అనేది తింటుందండి. ఇది మా పాపకి సర్వ్ చేశాను నేను. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్